హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిజల్ట్ అయితే ఈరోజు మొదలైంది. సో ఇప్పటికీ జరిగినటువంటి 10 గంటల సమయాన్ని వరకు 2 రౌండ్లు పూర్తయినాయి. 2 రౌండ్ల వరకు అయితే పూర్తి ఆధిక్యంలో అయితే టీడీపీ కూటమి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొదటి పోస్టల్ బ్యాలెట్లో కొంత వారికి ఉండి మిగతా సెకండ్ రౌండ్ వచ్చేసరికి వైసీపీకి ఉంటుందని చెప్పి అంతా భావించిన క్రమంలో సెకండ్ రౌండ్ మొత్తం 6 రౌండ్లంతా కూడా టీడీపీ కూటమికి ఉన్న పరిస్థితి. సో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు టీడీపీ కూటమి అయితే 129 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. వైసీపీ అయితే 20 చోట్లకే పరిమితం అయింది. ఈ టీడీపీ కూటమి ఒక పక్క పైకి నెంబర్ పెరుగుతూ ఉంది, వైసీపీకి మాత్రం ఆ నెంబర్ అలాగే ఉండిపోయిన పరిస్థితి అనమాట. అయితే ఈ 129లో జనసేన పార్టీకి వచ్చేసి 16, బీజేపీ పార్టీకి 5. ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 చోట్ల కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి 88 ఏదో అది దాటి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ కూటమిది. ఇక ఎంపీ సీట్లకు వచ్చేసరికి 19 చోట్ల ఆధిక్యంలో టీడీపీ కూటమి ఉంది, అండ్ 6 చోట్ల మాత్రం వైసీపీ ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ చాలా ఇదేంటంటే ఇక్కడ చాలా ఈ వైసీపీకి చెందినటువంటి మంత్రులు మొత్తం కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ఎక్కడైతే ఆశ పెట్టుకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ కూడా వెనుకబడినటువంటి పరిస్థితి మనకు ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈజీగా గెలుస్తారనుకున్నారు, కానీ ఆయన పెద్దిరెడ్డి కూడా వెనకంజలో ఉన్నారు, కొడాలి నాని వెనకంజలో ఉన్నారు, అదేవిధంగా రోజా వెనకంజలో ఉన్నారు. ఆల్రెడీ రోజా అయితే మొదటి నుంచి కూడా ఓడిపోతారని అంటున్నారు, బట్ ఆమె వెనకంజలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా విజయనగరంలో మరి ఏకపక్షంగా సీట్లు వస్తాయనుకున్నటువంటి బొత్స ఉండేటువంటి ఆ ప్రాంతంలో కూడా బొత్స వెనకంజలో ఉన్నారు. బుగ్గన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రాయలసీమ ప్రాంతంలో వెనకంజలో ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అమర్నాథ్ వెనకంజలో ఉన్నారు. సో వీళ్ళంతా మంత్రులకు సంబంధించి ఆల్మోస్ట్ అందరూ కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొదటి రౌండ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ అండ్ మామూలుగా ఈవీఎంల లెక్కింపు దగ్గర నుంచి కూడా ఆధిక్యంలోనే దూసుకోబోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఆధిక్యంలోనే దూసుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయినాయి, 5,000 ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ట్రెండ్ మొత్తం చూస్తుంటే కనుక టీడీపీ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమైపోతున్న పరిస్థితి ఉంది. సో ఇంకా 14-15 రౌండ్లు కొన్ని నియోజకవర్గాలు 18 రౌండ్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఏమన్నా మార్పులు ఉంటాయి అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారీ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20, ఇక్కడ 129 అంటే 109 సీట్ల వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా టీడీపీ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు పక్క చూస్తే కనుక తెలంగాణ ప్రాంతంలో చూస్తే కనుక కాంగ్రెస్కి 8 ఆధిక్యంలో ఉంది, బీజేపీ 7, బీఆర్ఎస్ పార్టీ 1 మెదక్లో ఆధిక్యంలో ఉంది, ఎంఐఎం 1 ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. సో చూద్దాం ఇంకా టైం మధ్యాహ్నం వరకు ఇంకా ఏ రకంగా ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం లీడింగ్లో ఉన్నవి మాత్రమే, ఇంకా గెలిచినటువంటి నెంబర్స్ కాదు, ఇవి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఎప్పటికప్పుడు మీకు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో చూస్తూనే ఉండండి.